హాయ్ ఎవ్రీవన్, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుని రక్షకుడుగా అంగీకరించిన ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 2 విషయాలున్నాయి. అవేంటంటే, ఒకటి కృప, ఇంకొకటి విశ్వాసం. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని యొక్క కృప మనకేం చేసిందో తెలుసనుకోండి, మనకు విశ్వాసం లేకపోతే ఆ యొక్క కృపను మనం అనుభవించలేం. అలాగే మనలో ఎంత విశ్వాసం ఉన్నా కూడా దేవుని యొక్క కృప మనకేం చేసిందో తెలియదనుకోండి, ఒక బ్లెస్డ్ లైఫ్‌ని ఈ భూమి మీద మనం జీవించలేం. మనం రక్షింపబడ్డానికి ఏం జేశాం? మనం ఏం జేశామంటే మనం ఏం చేయలేదు. మనం జేసిందొకటే. యేసుక్రీస్తు మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు అని మన నోటితో ఒప్పుకున్నాం. మన హృదయమందు విశ్వసించాం. సాల్వేషన్ ఈజ్ ఎ ఫ్రీ గిఫ్ట్. అంటే ఆయనే మనల్ని ప్రేమించాడు. ఆయనే మనల్ని కనుగొన్నాడు. ఆయనే మన కొరకు సువార్తను పంపాడు. ఆయనే మన కొరకు ప్రీచర్స్‌ని పంపాడు. మనం చేసింది కేవలం ఆయన మనకు చేసిన దాన్ని మనం విశ్వసించడం. సమస్తం ఆయన కృప మనకు చేసింది. ఈరోజు చాలా మంది ఎలా ఆలోచిస్తున్నారంటే, మనం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే, మనం గంటలు గంటలు ప్రార్థించి గట్టిగా ఏడుస్తేనే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. లేకపోతే మనం గంటలు గంటలు ఫాస్టింగ్ ఉంటేనే దేవుడు మనకు సమాధానం ఇస్తాడని చెప్పి ఆలోచించే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా మనం అవన్నీ చేయాలా. కానీ అవి చేస్తేనే వాటి ద్వారా మాత్రమే దేవుడు మనకి ఆశీర్వదిస్తాడని ఆలోచించే వ్యక్తులైతే, మనం దేవుని యొక్క కృపను ఒక విధంగా నలిఫై చేసేస్తున్న వారమై ఉన్నాం. అంటే దేవుని యొక్క కృపను మనం వ్యర్థపరుస్తున్న వారమై ఉన్నాం. ఒకవేళ మన క్రియల ద్వారా, మన సొంత కార్యాల ద్వారా మనం సమస్తము పొందుకోగలిగితే, యేసుక్రీస్తు మన కొరకు మరణించాల్సిన అవసరం లేదు. మన కొరకు ఆయన వెల చెల్లించాల్సిన అవసరం లేదు. ఆయన కేవలం సాల్వేషన్, రక్షణ ఇవ్వడానికి రాలేదు. సమృద్ధి జీవాన్ని ఈ భూమి మీద మనకివ్వడానికి. కాబట్టి ఒకవేళ మీరు కూడా ఇంతవరకు ఇలాగే ఆలోచించే వ్యక్తులుగా ఉన్నారేమో, కానీ ఇప్పుడు మీరు చేయవలసిందేంటో తెలుసా? సింపుల్. దేవుని యొక్క కృప ద్వారా సమస్తము రక్షణతో పాటు ఈ భూమి మీద సమృద్ధి జీవితము మనకు ఇవ్వబడిందని నమ్మి, మీ నోటితో ఒప్పుకొని విశ్వసించినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క కృప ద్వారా ఏ ఏ ఆశీర్వాదాలైతే మనకు ఇవ్వబడ్డాయో వాటన్నిటిని కూడా ఈ భూమి మీద మీరు అనుభవించగలరు. నేను నమ్ముచున్నాను ఈ మాటలు బలపరిచాయని. గాడ్ బ్లెస్ యూ ఆల్.